నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్ జై జగన్. ఇది కాదు అక్షరం నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్ జై జగన్. ఓకే. జగన్ 2.0 సూపర్ యాప్. దీన్ని ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి కార్యకర్తనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్సు, వైఎస్ఆర్ కుటుంబం పైన ఉన్న సింపథైజర్సు, జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్సు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీరే కాదు, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎంప్లాయీస్ డౌన్లోడ్ చేసుకోవాలి, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలి, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాలి, పిల్లలు డౌన్లోడ్ చేసుకోవాలి. సో అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి మనందరికీ బాగా తెలుసు. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఒక స్టేషన్లో కాదు 25 స్టేషన్లో 30 స్టేషన్లలో కేసులు పెట్టించి వాళ్ళంతా హింస చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. ప్రముఖ ఛానల్స్కి సంబంధించిన యాంకర్లు కూడా వదిలిపెట్టలేదు. సో ఇటువంటి పరిస్థితి, ఇది దారుణమైన ప్రభుత్వం. గతంలో ఎప్పుడు చూడలే. చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో అప్పుడు లేని పరిస్థితి ఈరోజు కనపడుతోంది. ఇదేదో బ్రిటిష్ పరిపాలన, హిట్లర్ పరిపాలన దీనికంటే మేలు. సో అంత దారుణమైన పరిపాలన సాగుతున్న, అంటే ఓ మాఫియా రాజ్యం వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీదవాళ్ళు, వాయిస్లెస్ పీపుల్ వాయిస్ను వినిపించాలి అంటే ఖచ్చితంగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. స్థానిక సమస్యలే కాదు, ప్రతి కార్యకర్తకు సంబంధించిన సమస్య కావచ్చు, స్థానిక సమస్యలు కావచ్చు, సమాజానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పనులు కావచ్చు, ఏది దృష్టికి వచ్చినా కూడా దీంట్లో అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు డిలీట్ చేసేవాళ్ళు ఉండరు. సో ఖచ్చితంగా కార్యకర్త నుంచి, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అనుసంధానంగా ఈ యాప్ పనిచేయబోతోంది. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో
ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది కూడా బాధితులే. ఈ కూటమి ప్రభుత్వం బాధితులే. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నిజాలను తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నిజాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అంటే ప్రపంచానికి తెలియాలన్నా, ప్రభుత్వానికి తెలియాలన్నా, ప్రజలకందరికీ తెలియాలన్నా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత అవినీతిమైన పరిపాలన గతంలో ఎప్పుడు కూడా చూసిండారు. అంత దారుణమైన పరిపాలన చేస్తున్న పరిస్థితి, దోచుకుంటున్న పరిస్థితి, పంచభూతాలను ఈ గ్రామం ఆ గ్రామం అని ఏం లేదు, మొత్తం రాష్ట్ర వ్యాపితంగా పంచభూతాలను దోచుకునే కార్యక్రమం. మట్టి, ఇసుక, కంకర ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదే కాదు, ఇంకా ఏదైనా వాళ్ళ దృష్టికి వచ్చినవన్నీ కూడా తప్పకుండా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి మోసం చేశారు కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. సో వాళ్ళలో ఖచ్చితంగా ఎవరికి రాలేదో వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గతంలో ఏం జరిగింది? 8,000 వేసిన వాళ్ళు ఉన్నారు, 9,000 పడిన వాళ్ళు ఉన్నారు, ఊరువే రాని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. మహిళలందరూ కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి మోసం చేసి ఓట్లు దండుకున్న పరిస్థితి ఉంది. సో ఎవరెవరికి రాలేదో వాళ్ళందరూ అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే కార్యక్రమం తప్పకుండా చేయాలి. లేదంటే ఎలక్షన్లలో అబద్ధాలు చెప్పేసేసి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేసి తర్వాత చెత్తబుట్టలో ఆ మేనిఫెస్టోను బాగేస్తే పరిస్థితి మనం అలౌ చేస్తే సో భవిష్యత్తులో ఏమైనా అబద్ధాలు చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఇంటికొక విమానం అంటారు. ఒక్కొక్క మహిళ కనపడితే 100 కేజీల బంగారం అంటారు. ఎన్ని అబద్ధాలు చెప్తారు. చేసేది లేదు, ఇచ్చేది లేదు, ఇంకోటి లేదు. సో ఈ రకంగా అలౌ చేస్తే ఏమైనా చెప్పిపోయి మనం మోసపోయే కార్యక్రమం జరుగుతుంది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని ఎవరినైనా కానీ ఖచ్చితంగా క్వశ్చన్ చేసే కార్యక్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళకే కాదు, కొత్త పెన్షన్ మళ్ళా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరాల్లో అడుగు పెడుతున్న పరిస్థితి, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన పరిస్థితి. సో ఇప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు, కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసే అవకాశం సూపర్ యాప్, జగన్ 2.0 సూపర్ యాప్ తప్పకుండా మనం అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా మనం అందరం కూడా తప్పకుండా కృతజ్ఞత వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ యాప్ తీసుకొచ్చినందుకు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది, కార్యకర్తలకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో రాష్ట్ర అధ్యక్షునికి కూడా మనం ఏమన్నా చెప్పదలుచుకుంటే అవన్నీ కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. సో తప్పకుండా ఇంత మంచి యాప్ను ప్రవేశపెట్టినందుకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సో సెలవు తీసుకుంటున్నాను. దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.